అడుగుతుంది బాబా డ్రైవర్ సామాన్లు కొట్టుకునేవి ఎట్లంటే చేసి టైం పాడు లేకుండా ఎండకి నట్టెండలో కూర్చొని నువ్వు ఏందేందో చేస్తావు. సామాన్లు కొట్టుకునేవి ఎట్లంటే చేసి టైం పాడు లేకుండా ఎండకి నట్టెండలో కూర్చొని నువ్వు ఏందేందో చేస్తావు. ఎవడ అసలు ఆ తేడాగా నడికేందో ఎవడ Audio Jungle. ఎట్లపోతే అట్లా వస్తుంది నేను కూడా ఏంది వచ్చేదేం కాదు ఆల్రెడీ చెప్పినా కదా నీకు అబాబు ఫోన్ చేస్తే వస్తే రమ్మని చెప్పినా. నేనైనా ఆపక అంగిడి సైడ్కి నా ఇంటి తిరుగుతాను కాదు ఫోన్ ఫైట్ కాదు ఫైనల్ టైమ్ లో నేను పిలుస్తాను అప్పుడు రా. నా గురించి మాట్లాడు నువ్వేంటి కానీ అర్లపోతాను. ఎవరు పాప ఫోన్ చేసేంత సీను లేదు, ఫోన్ చేసిండదు. ఎవరు ఆడే కామెడీకి చేసినట్టున్నారు. కామెడీకి కాదు రియల్ గా ఉంటదేమో. నాకు 99% నమ్మకం లేదు. ఎవరు రారు, ఎవరు ఆడు కూర్చోరు. నేను ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పిన, చూడమ్మా నువ్వు ఒకవేళ నిజమే అయితే వచ్చి ఇట్లా పార్క్ లో వచ్చి మేము కూర్చోంటాము, పక్కన దాంట్లో కూర్చోని చెప్పినాను. రాదు, ఎండ ఎక్కువ వెళ్ళిపోదాంపా. ఖచ్చితంగా వస్తారనా? ఎండ అవుతుంది రాదు. వస్తారు నేను నా తెలుసు నువ్వు నన్ను ఎట్లా పంపిల్లా అని. మనిషికి కాన్ఫిడెంట్ ఉండొచ్చు, ఇంత ఉండకూడదు. నాకు చెప్తాను సెన్స్ చెప్తామని ఎండ వస్తుంది పా. డౌట్ క్లియర్ అయింది కదా, ఇంకా మళ్ళీ ఈడేం కూర్చోవాలి. డౌట్ క్లియర్ అయిపోయింది, ఇంకా రారు అని తెలిసిపోయింది. ఇంకా కూర్చుంటా వస్తుంది, అది కంపల్సరీ వస్తారు. ఎవరు ఆ బాబు వస్తాడే? ఆ బాబు అయితే కాదులే. నువ్వు అను ఇంకా కాకముందు కాదులే ఎట్లాంటి చెప్తా. నువ్వు స్కార్ఫ్ కట్టుకొని రమ్మని చెప్పినాము, స్కార్ఫ్ కట్టుకొని వస్తుంది. కాదులే అంత సీన్ ఉండకూడదే. ఇదే కంపల్సరీ. పార్క్ అన్నాక ఎవరెవరు వచ్చి కూర్చుంటారు, మామూలుగా వచ్చింటారు. ఇప్పుడు మనం మెట్టు వచ్చినామో వేరే వాళ్ళ పని మీద కూడా వచ్చి కూర్చుంటారు. కూర్చున్న వాళ్ళంతా వాళ్ళే అనుకుంటే ఎట్లా? నేను ఒకటే వచ్చింది మొన్న కాల్ చేసినారు మీరైతే అవి స్పెట్స్ తీసి పెట్టుకోండి. కాల్ చేసినారు మీరైతే అవి స్పెట్స్ తీసి పెట్టుకోండి. స్పెట్స్ తీసి పెట్టుకోండి అంటే నా తేడా ఉన్నాయి. స్పెట్స్ కార్లో ఉన్నాయి, తీసుకురా పెట్టుకుంటా. నీకు అర్థమైంది లేదు, అర్థమైంది. నేను స్టైల్ కనబడేకి స్పెట్స్ పెట్టుకోమని చెప్తా. నువ్వు అదే మరిగా పక్కన వాళ్ళు ఉన్నారని అదే కదా. నువ్వు నాకు అట్లా నువ్వు తప్పుగా బిహేవ్ చేయొద్దు. నువ్వు మళ్ళీ ఏనా బాబు స్పెట్స్ తీసేసినట్టుంది. అవునా ఇది మళ్ళా పెట్టుకోమని స్పెట్స్. మీరు మొన్న కాల్ చేసిన వారైతే స్పెట్స్ అలాగే పెట్టుకోండి. చూసినావా అమ్మ అయితే ఇంకా అయిపోయారేపా కథ మామూలుగా. ఇప్పటికే నమ్మకం లేదు. మా నమ్మకం చూడు. చెప్పు దెబ్బలు తింటావు నువ్వు అట్లా పోయి మాట్లాడేదో లేదేం చేస్తే కన్ఫర్మేషన్ ఏం కాలే. నువ్వు అప్పుడే ఏదో మాట్లాడాలని చెప్పి ఏదో నిజం అన్నట్లు పోతాను. చుట్టుపక్కల జనాలు ఇళ్ళలోంచి వచ్చి కొడతారు. మళ్ళీ ఇడిగిరా నువ్వు ఎందుకు అట్లా పోతావు? నువ్వు వచ్చి కూర్చో అన్నా, నేను పెద్ద మనిషి ఉన్నా కదా మాట్లాడేకేదానికైనా. చూడు నువ్వు నిలబడే కొద్దీ నీ హైట్ తెలిసిపోతుంది.
నువ్వే చీప్ అవుతావు, గుర్తుపెట్టుకో. ఇది స్టూల్ బెంచ్ అన్న కొద్దిగా ఎత్తుంది, మనిషి వంద ఎత్తు కనబడతావు, ఊరికెందుకు చిల్లర అవుతావు? నువ్వు చూడ, నువ్వు హైట్ గిట్ అన్నది వచ్చి కూర్చో. నువ్వు సర్లే కూర్చో, కూర్చో, వచ్చి కూర్చో. ఒక మారు కలిసిన అందం పనికి పోవా నువ్వు బేల్దార్ పనికి? ఏ బజార్ మమ్మడ ఏం నువ్వు మళ్ళీ ఈ డాన్స్ చేస్తా బేల్దార్ పనికి ఓడిపోతాడు. నువ్వు చూసి ఈడ ఏదో పార్క్ లో డాన్స్ చేస్తాను, ఇల్లు కట్టేది ఎవరు? నువ్వు పోలేదా? నువ్వు అడ్వాన్స్ తీసుకున్నావు 5,000, బేల్దార్ పనికి పోవా నువ్వు? ఎవడు కలుపుతాడు సిమెంట్? ఎంత లేచినా 3 అడుగులేను, ఎంత లేచినా 3 అడుగులేను, మంద మించి ఏం లేలేవు, పైకి ఏమి 6 అడుగులు ఏమైపో లే అంటానే. వచ్చి కూర్చో, ఊరికి ఎందుకు చిల్లర అవుతావు? చూడు మళ్ళా నువ్వు ఏం చూడాలా? ఏం నాను బయటకు వస్తాను, ఇంట్లో కొబ్బరి ఉన్నాం అనుకున్నాము. నువ్వు చిల్లర బజార్ మన వల్ల కానీ ఎందుకు కానీ నా ప్రయత్నం నా వింటే బట్టర్లు ఎందుకు ఇప్పుతాను ముద్దు మూలుగులు అనేమ్మ జిమ్ 6 గంటలు వేసేవాడు కూడా అన్నిసార్లు బట్టలు తీయడు. నువ్వు ఆడేటు బేల్దార్ పని వినాడు, కాలువలు తీసేటప్పుడు ఎటు చొక్క ఇప్పుతావు కదా, వేసుకునేది ఎప్పుడో రోజుకు 1 గంట వేసుకుంటావు చొక్క, అది కూడా ఎటుకి ఇప్పుతావు? కాలువలు తీసే పోవా నువ్వు? ఫోన్ వస్తారంటే నీకు చూడు ఒక ఫోన్ వచ్చింది ఎంజాయ్ అయినా, నువ్వు ఎంత చిల్లర గాడమా ఆడే అర్థం ఏంటి? అది నువ్వు గమ్మనుండవు, చిల్లర చేయొద్దు నువ్వు. నేనన్నా ఫోన్ కొడతాను, అది బిల్డప్ ఫోన్ ఆడ ఇంట్లో వచ్చి నువ్వు ముద్రష్టముడవు, ఫోన్ తేలేదు అన్ని ఇరికిచ్చా కట్ చేస్తాను నువ్వు. నాదంటే బిల్డప్ ఎట్లా? హలో ఈడ కూర్చొని బిల్డప్ నువ్వు మా బిల్డప్ గట్టిగా మా వినపడేది అట్లా. హలో అడా అవి వచ్చిందా 20 కోట్లు మన కంపెనీ పెట్టినాం కదా. ఏం వాళ్ళు తీసుకున్నారా పనికి? నిన్నే కొత్త కంపెనీలకే కదా పని పోవాలని చూస్తాను. ఇప్పుడు ఏ కొత్త ఓనర్ ఏమన్నా నీకేమన్నా పండక్కి బట్టలు పెడతాడు మనమ్మ, అప్పుడే డబ్బులు అడిగిన వాళ్ళ 50 రూపాయలు 60 రూపాయలు ఇస్తున్నాడు, అప్పుడే నువ్వు కొత్త కంపెనీ పోవాలని చూస్తున్నావు అంటే నువ్వు ఏ నమ్మకం వస్తాడు ఇంకా ఓనర్కి? బజార్ మోడల్ నన్ను ఎత్తిస్తున్నావు దింపిస్తున్నావా పక్కన కూడా? బజార్ మోడల్ నన్ను ఎత్తిస్తున్నావు దింపిస్తున్నావా పక్కన కూడా? డబ్బు లేకపోతే ఇంకా అమ్మా బాబు ఓనర్ మాట్లాడుతున్నాము, దాంట్లో ఎన్ని కోట్లు సగం ఉంటే సగం చేసి మాట్లాడు. మరి 7 సౌండ్ చేస్తాను. కోట్లు సగం అంటాను, ఎన్ని కోట్లు దాంట్లో సగం ఏందని అడుగు. అదే 50 కోట్లు వచ్చిందా, 15 కోట్లు మనకు వస్తుంది, 25 కోట్లు వేరే వాళ్ళకి పోతుంది. 25 15 ఎంత? 25 45. మళ్ళీ 50 కోట్లు అంటే ఇంకా కానీ 5 కోట్లు వస్తా ప్రజలు పడదామా అన్నదులకి అన్న. 5 కోట్లు ఏమో కానీ ఆ డిప్స్ కొడతావు చూడు, అది కొట్టు ఉంటది. మరి నేను అదే వేద్దాం అనుకున్నాను, నువ్వు అది ఇప్పే కొట్టద్దు పో, కానీ వేసుకునే కొట్టుపో డిప్స్. అది ఉండేది నీకు, అది చేతే షర్టు, మళ్ళీ అది కూడా చినిగాను అనుకో, ఇంకా మళ్ళీ నెక్స్ట్ పండగ కొనుక్కోవాలా. ఏంటి చిల్లర మళ్ళీ ఎందుకు ఇప్పుతారా? బనీ కూడా నీది కాదు, ఏమో పిల్లని వేసుకొని వచ్చినావు లోపల, ఏదో జింబని వేసిన చేస్తానే జింబాడి అయిపోతుందా? ఇప్పుడు నేను ఏంటికి వచ్చిన తెలుసునా, మన బాడీ ఎక్సర్సైజ్ బాగా పెంచుకొని ఆ చీమల నేల చంపుతావు పండుకోబెట్టేదండి. ఏ ముద్రష్టం కూడా ఇంకా యోగాసనం. మా బాబు డ్రైవర్ సామాన్లు కొట్టుకునేవి ఎట్లంటే చేసి టైం పాడు లేకుండా ఎండకి నట్టెండలో కూర్చొని నువ్వు ఏందేందో చేస్తావు. సామాన్లు కొట్టుకునేవి ఎట్లంటే చేసి టైం పాడు లేకుండా ఎండకి నట్టెండలో కూర్చొని నువ్వు ఏందేందో చేస్తావు. ఎందుకు
ఇప్పటికే సగం పనికి రాకుండా పోయినావు, పూర్తి పనికి రాకుండా పోయినావు అనుకో. డ్రైవర్ కార్ తీయమన్నాను, కారు వాటర్ బాటిల్ ఇచ్చినావా? వాటర్ ఫాల్స్ ఎందుకు వస్తాయి కార్లో? కార్లో వాటర్ ఫాల్స్ కూడా పెడతావు నువ్వు? వాటర్ ఫాల్స్ ఎవరండి? మళ్ళీ నువ్వేమంటావు? తప్పు మాట్లాడుతున్నావు. డ్రైవర్ లాగా నువ్వు ఏ రకంగా ఓనర్ లాగా ఉన్నావు? ఎవనో బనీని వేసుకొని ఆ పోయిన పంట దసరా పోయింది షర్ట్ వేసుకొని ఆ చెప్పులు నువ్వు గుడిగాడ కొట్టేసినవి. నువ్వు సరిగ్గా నీ పన్ను ఉంచాను, మళ్ళీ తీసేస్తాను. మళ్ళీ చూడు శాలరీ సార్ నువ్వు జీతం వచ్చాకి నన్ను ఎన్నిసార్లు మాకు తెలుసా? సార్ నా ఫ్యామిలీని తీసి సార్ ఇది సార్ అని ఏడుకొని నువ్వు మళ్ళీ చూడు. మళ్ళా ఏడుకొని కాదు అది, వేడుకొని. ఏడుకొని కాదు అది, వేడుకొని. అదేలే యాదో కొండ వచ్చింది కదా. సరే ఇప్పుడు ఏమి ఏంది ఇప్పుడు? వాటర్ బాటిల్ లేవో, డబ్బులు ఏంది నన్ను ఏంది నువ్వు బాబు ఇచ్చిందా నీకే? ఎంత ఇచ్చినావు? 6,000 ఇచ్చిందా? జీతమే 6 నెలలు తీయలేను, 6,000 ఇచ్చినావు. కానీ ఏందో కానిచ్చి బయలుదేరితే మంచిది. ఎండ కూర్చునే అంత సీన్ లేదు నాకు. ఏం కానీ నేనేం చూడలేదు. అదేదో పల్టీ కొడతావు కదా, అది కొట్టోసారి. నువ్వు మధ్యలో మాట్లాడుతున్నా అన్నీ, నువ్వు డిస్టర్బ్ చేయొద్దు. అసలు ఆ తేడాగా నడికేందో ఇవిడ, అసలు ఆ తేడాగా నడికేందో ఇవిడ. నాకే అసహ్యంగా ఉంది, ఇంకా ఆ బాబుకి ఎంత అసహ్యంగా ఉంటుంది. ఏంది నడక అది? రాజసంగా నడుసు, ఇట్లా ఇట్లా నడుసు. ఆడవే 2 చిప్స్ ప్యాకెట్లు తీసుకురాబో. రాజ్ టెస్ట్ అవన్నీ ఇట్లా. ఆడ కొంపల్లో ఎవడో తేడాగాడు వచ్చినాడు పార్కులకి అని చెప్పి చెప్పులతో కొట్టేటట్లు లుక్కులు ఇస్తాను నువ్వు. ఏ కోసానా ఏదో వెళ్ళిపో కదా ఇంత దూరం వచ్చింది. ఏంది మళ్ళీ తేడా ఎట్లా మాట్లాడుతున్నావు? హెల్పింగ్ చేసేదని చెప్పి. ఉంగరం ఎంత పడింది? ఉంగరం ఎంత పడింది? 65,000 పడింది. మంచి ఇంకా కావాలా? నీకేమైనా కావాలి? అడుగులో అడుగులై వస్తున్నా. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగా తాకే. త్వరగా అది చెప్పు. నా ప్రేమను సాపలా పరుస్తే ఈ భూమి సరిపోదు, అది గట్టిగా చెప్పు. నా ప్రేమ సాపలా పరుస్తే ఈ భూమి సరిపోదు, ఈ భూమి సరిపోదు, ఈ భూమి సరిపోదు. నా పిర్రను పరుస్తే ఏమి? నా ప్రేమని కొత్తగా గుర్తిస్తే నేను మళ్ళా వస్తా, మళ్ళా కలుస్తా, మళ్ళా చూస్తా, మళ్ళా పెడతా. వెళ్ళిపోయిందా పాప? కాదులే ఆ పాప కాదులే. నువ్వు నమ్మద్దా? నాకు లేదు చూస్తాందే నా కల్లా గమనించరా? నువ్వు నేను గమనిస్తాను కదా నీ కల్లా. ఆ ఇళ్ళలో గమనిస్తున్నారు. నాకు ఏ కోసానా బాబు నీ కోసం పాప అయితే కాదు. లేదు కాదు నువ్వు భ్రమ పడచ్చేమో కానీ 1% ఛాన్స్ కూడా ఆ బాబు కాదు. నేను డిప్పులు కొట్టినానా? పాడవాడినా? డిప్పులు చెట్ల కొట్టావు ట్రిప్పులు? కొట్టమ్మడా అది నడుచుకుంటూ పోతే అనొచ్చు కదా. చిన్న పిల్లలు ఎందుకంటారు పార్క్ లో? చిన్న పిల్లలు ఆడుకునే వచ్చిన వాళ్ళు తిడతారు ఎవరన్నా? చిన్న పిల్లలు ఆడుకుంటా అంటే ముద్దుగా ఉంటది అనుకుంటారు, చూస్తారు, అంతేగాని వాళ్ళని తిట్టరు. పిల్లోడు డాన్స్ చేసినా, చిన్న పిల్లోడు ఏదన్నా డిప్స్ కొట్టినా, చిన్న పిల్లోడు ఎగురుతున్నా పిల్లోడు మంచి హుషారుగా ఉన్నాడు అంటారు. కానీ ఏం పిల్లోని ఎవరు తిట్టేవాళ్ళు? నువ్వు అనుకుంటానావా? నువ్వు అట్లా అందరికీ పొరపాటు పడినావు తెలుసా? అద్దాలు తీయమంటే బాబు తీసిందని పొరపాటు పడినావు. యాక్చువల్ గా నాకు కూడా అద్దాలు పెట్టుకున్న తర్వాత అడొకటి తీసే అలవాటు ఉంది. అట్లా అని చెప్పి ఎవరు చెప్పినారు తిమ్మని చెప్పినట్లు అది కాదు. నువ్వు టాపిక్ డైవర్ట్ చేద్దావు, అర్థమైందా? మరి పెట్టుకున్నది ఎందుకని నేను మరి పెట్టుకోను కదా. నువ్వు పెట్టుకోమంటే ఎందుకు పెట్టుకుంది? నువ్వేం చెప్పాలా నాకు పెట్టుకోమని? నా అద్దాలు నేను పెట్టుకోలేను అని చెప్పి పెట్టుకుంది. నాకు ఇన్నర్ వాయిస్ అర్థమైతుంది కదా, వినపడుతుంది కదా. నాకు వినపడుతుందిలే, నువ్వు వినపడలేదు. నిజం చెప్తాడు. నువ్వు అసలు అట్లా రాకూడదు. ఒకవేళ ఎవరైనా నల్లగా దుబ్బగా ఏదైనా చెండాలంగా వచ్చింది అంటే నేను 80% నమ్మేవాడిని అవునులే అని చెప్పి. అంటే దుబ్బగా రాలని కోరుకుంటున్నావు నువ్వు? ఒకవేళ నమ్మేది ఎట్లా ఉండాలి కదా. లేదు నువ్వు అంత సీన్లే. చూడరా, నువ్వు ఆశలు పెంచుకోవద్దు.
నిజంగా లలిత కాదు, లలిత కాదు, లలిత కాదు. మళ్ళీ ఆ బాబా ముందర లల్లి అని లలిత అని పిలిచింటే ఆ బాబా ఈ పక్క తిరిగింటే కన్ఫర్మ్ అయ్యేది కదా, చెడగొడతావు ఛాన్స్. నువ్వే ముద్రష్టమాడను గుర్తురాలే నువ్వు అనాలి, నువ్వే కదా చెప్పుకోవచ్చు. చెప్పాలా లల్లి నీ పేరు? లల్లి డిప్స్. డ్రిప్సా? అదే డిప్స్. ఏమో కానీ ఒడుపుతాడు. నువ్వు అనాలి కదా, నీ పేరు అది నా అమ్మ అని అన్నాడు. హలో ఆ బాబు కదా. చెప్పండి లలిత. గురువారం సాయంకాలం కలిసి వచ్చిందిరా. మీరు కాదా వచ్చింది? మీరు గట్టిగా మాట్లాడుతండి, మళ్ళీ వాడు వింటాడు. మీరు కాలగా అన్నాను అంగ అయిపోయి దానికి అన్నాను. మీరు మధ్యలో ఏంటంటే అది మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు కాదు కదా అంటా, నేను అనండి అంతే అంతే. ఆ పాపేలు వచ్చింది అది. ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు ఎంత ఎంజాయ్మెంట్ ఉందో తెలుసా? సరే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు చూడు, నేను పెద్ద మనిషి పాత్ర నేను తీసుకొని ఇప్పుడు నేను మాట్లాడుతా. నేను మాట్లాడు సక్సెస్ చెయ్యి. హలో, నీకు మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా ఇడిచిపెట్టి ఏమన్నా అంత దుమానంగా పెంపకమా, లేకపోతే అంత ఇడిచిపెట్టినారా? పార్క్లోకి వచ్చి కూర్చొని ఒక ఎదవనా కొడుకు పిత్తబర్రి స్టెప్పులు వేసుకుంటా డిప్స్ కొడతా అంటే చెప్పు తీసుకొని కొట్టకుండా నువ్వు అట్లా కూర్చొని చూస్తావా? అద్దాలు ఇమ్మంటే తీస్తావా నువ్వు? ఏం నాటకాలు చేస్తున్నావు ఏమన్నా లలిత? నువ్వు ఓ పద్ధతిగా ఆడడానికి గుళ్ళో కనపడు అని చెప్పినప్పుడు గుళ్ళో కనపడాల్సింది. మేము మంచి వాళ్ళకి ఇవ్వాలని చూస్తున్నాము, మంచి రిచ్ పీపుల్ కి ఇవ్వాలని చూస్తున్నాము. మేము ఎవరు పడితే వాళ్ళకి ఈదలుచుకోలేదు. నువ్వు ఇష్టపడినంత మాత్రాన నువ్వు ఇష్టపడితే వాడు మా మాట కాదండు కదా. మేమేం చెప్తే తింటాడు వాడు. నా మాట వాల్యూ లేదా? నా మాట వాల్యూ లేదా? నా తీర్పుకి నువ్వు అంతేగాని ఉండు అర్సద్. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి కదా. నేను 7 తరాలు ఉన్నప్పుడు చూసుకో, ఉన్నప్పుడు లైఫ్. అప్పుడు ఏదో చేస్తామని చీమిడి పూసుకున్నావు షర్టు కంతా చిల్లరేదో చీముడు కాదు ఇది. మా కొద్దిగా ఆలోచించుకునే టైం కావాలా. వాడు కూడా మా మాటని దాటాడు, మేము గీసిన గీత దాటాడు. నరికేస్తాను మళ్ళీ కొత్త రాత్రి నరికి పెట్టేస్తా. మా మాట జవ దాటాడు, గెర్ర గీసిన గీత దాటాడు. వాడు వింటాడు. ఎవరైనా ఇడిచిపెట్టేకి వాడు సిద్ధపడతాడు. వాడి మనసుని చంపుకునేకైనా కూడా వాడు సిద్ధపడతాడు. వచ్చి మళ్ళీ మా కోసం ఏం చేస్తా, ఏమి బొంగు కూడా చేయను, అర్థమైందా? మాట కూడా విన్నావు. ఏం చేస్తా, ఏమి బొంగు కూడా చేయను, అర్థమైందా? మాట కూడా విన్నావు. నేను నిలబడాను కాదు, మళ్ళా మాట్లాడతాను. ఒకటి చెప్తాడు, పెద్దోళ్ళు ఎందుకు చెప్తారో అర్థం చేస్తాను. చెప్తాను నువ్వు అందరూ వేరు మంచి కోసమే కదా. ఇప్పుడు మనం ఒకటి ఏమనుకోవాలా, దుబ్బగా నల్లగా ఉండే పాప వస్తుంది అనుకోవాలా. అట్లా పాప వచ్చిందంటే నా వంతు సహకారం నేను అందిస్తాను, నా వంతు నీకు సపోర్ట్ ఇచ్చేకుంటాడు. అసలు ఆ పాప అంత స్టైల్గా అట్లా ఉంటుంది, మనకి ఏమాత్రం నువ్వు తూగుతుంది. నువ్వు అవసరమేనా? నాకు స్టైల్ ఉండే వాళ్ళే కావాలా, స్టైల్ ఉండేవాళ్ళు కావాలా, దేవుడు పంపించినాడు. అక్కడి నుంచి ఒక దేవతను పంపించినాడు, ఒక యువరాణిని పంపించినాడు. యువరాన్నే పంపించినచ్చు, కానీ ఇక్కడ రాజు కాదు కదా, సిపాయి కూడా పనికిరాని సిల్లర్గాడు కదా, అది కదా. యువరాన్నే పంపించినచ్చు, కానీ ఇక్కడ రాజు కాదు కదా, సిపాయి కూడా పనికిరాని సిల్లర్గాడు కదా, అది కదా. సరే కానీ ఇంటికాడ పోయి మాట్లాడుకుందాం. మాట్లాడదా కనుక్కుంటా. ఇంకా ఫోన్ మళ్ళీ నీ అట్లా మర్చిపో. ఫోన్ చేస్తాను, నేను కూడా నెంబర్ తీసుకోండి.